కరీంనగర్ రైల్వే జరుగుతున్నటువంటి రెనోవేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయని మీకు వివరించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి వేసినటువంటి రోడ్డు ఫ్రెండ్స్. ఇది డబల్ రోడ్. ఈ డబల్ రోడ్ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వీడియో కూడా చూడండి. ఇది ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ పనులు దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి. ఇప్పుడు నేను కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాను. ఎక్కడైతే మన రోడ్ ప్రారంభమైందో అది ఇక్కడ వరకు వచ్చింది, డబల్ రోడ్డు. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ప్రారంభమైనటువంటి రోడ్డు మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు వరకు వచ్చింది. ఇది డబల్ రోడ్ ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మన స్టేషన్ లోపల వరకు ఉంది. ఇది నేను లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. కరీంనగర్ రైల్వే స్టేషన్ జరుగుతున్నటువంటి రెనోవేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు నేను ఇచ్చే అప్డేట్ నెంబర్ 13లో ఫుల్ డీటెయిల్ ఇవ్వబోతున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను. ఇప్పుడు నేను కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త స్టేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాను. 2023 ఆగస్ట్ నెలలో ప్రారంభమైనటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అనేది దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. మొత్తం 95% వర్క్స్ అనేది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో మొత్తం పూర్తి అవడానికి వచ్చాయి. స్టేషన్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్స్తో సహా మొత్తం లోపల ఫ్లోరింగ్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, మీరు తీసుకెళ్ళి చూపిస్తాను. లోపలికి తీసుకెళ్ళి అన్ని వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి జస్ట్ ఒక ప్లాట్ఫామ్ వర్క్స్ మాత్రమే, కొంచెం ఒక ఫ్లోరింగ్ వర్క్, టైల్స్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇదే ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త ఎంట్రన్స్, స్టేషన్ బిల్డింగ్ యొక్క న్యూ ఎంట్రన్స్ ఇదే. చూడండి గ్లాస్ డోర్స్ ఎంత బాగున్నాయి కదా. ఇవి ఒక రెస్టారెంట్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఒక రైల్వే స్టేషన్ లాగా మాత్రం లేదు, అంత బాగుంది ఇక్కడ. నీట్గా క్లీన్గా చూస్తున్నారు కదా. కింద గ్రానైట్ ఫ్లోరింగ్ అయిపోయింది, పైన సీలింగ్ కూడా చాలా నీట్ సీలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇదే ఫ్రెండ్స్ మనం ఒక టికెట్ తీసుకోవాల్సిన ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ట్రైన్స్ డిస్ప్లే బోర్డు. ఇది లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా సీల్ అనేది ఇంకా రిమూవ్ చేయలేదు. యాజ్ ఈజ్గా త్వరలోనే మనకి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నగర రోజు నాడు అది కూడా స్టార్ట్ అవబోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న సీలింగ్ ఫ్రెండ్స్. ఇది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూసారా. సేమ్ యాజ్ ఈజ్ ఒక స్టేషన్ మాదిరిగా మాత్రం నాకు అనిపించట్లేదు. ఒక కార్పొరేట్ బిల్డింగ్ లాగా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఒక కార్పొరేట్ బిల్డింగ్ లాగా ఉంది అనేది. ఎంట్రన్స్ కానివ్వండి, ఇటువైపు నా లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ కానివ్వండి, మొత్తం గ్లాస్ డోర్ తోటి ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా ఇది ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ మన స్టేషన్ లోపలికి వెళ్ళడానికి. ఇది ఏదైతే ప్లాట్ఫామ్ మీద వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ డోర్. ఇది మన ఎంట్రన్స్ ఇందాక వచ్చింది. మనం ఇప్పుడు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఈ వర్క్స్ అనేది ఏదైతే రైల్వే స్టేషన్ న్యూ బిల్డింగ్లో జరుగుతున్నటువంటి పనులన్నీ పూర్తి రావడానికి వచ్చాయి. ఈ విండోస్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఎంత తలతల వేసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ వర్క్స్ మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్లో న్యూ బిల్డింగ్ వర్క్స్ మొత్తం ఆల్మోస్ట్ డన్. 2001లో ప్రారంభమైనటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ అప్పుడు ఇలా ఉండేది స్టేషన్ బిల్డింగ్. ఆఫ్టర్ 24 years సర్వీస్ ఇచ్చిన తర్వాత మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇలాగా మారబోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ అనేది పూర్తవడానికి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా 26 కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు అనేవి దాదాపు పూర్తవడానికి వచ్చాయి. ఇక్కడ నుంచి ఏదైతే కరీంనగర్ జిల్లా ప్రజలు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించాల్సిన ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ ఇదే. ఎవరే కానీ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. ఈ టికెట్ బుకింగ్ కౌంటర్, ఎంక్వైరీ కౌంటర్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ 95% పూర్తవడానికి వచ్చాయి. త్వరలోనే ఈ టికెట్ బుకింగ్ కౌంటర్ మరియు ఎంక్వైరీ కౌంటర్ పనులన్నీ పూర్తి చేసుకొని కరీంనగర్ జిల్లా ప్రయాణికులందరికీ అందుబాటులోకి రానుంది ఈ టికెట్ బుకింగ్ కౌంటర్స్ మరియు ఎంక్వైరీ కౌంటర్స్. అలాగే ఈ స్టేషన్ ఏదైతే ప్లాట్ఫామ్స్ వర్క్స్ జరుగుతున్నాయో ఈ ప్లాట్ఫామ్ వర్క్స్ కూడా అన్నీ దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి. జస్ట్ ఒక ఫ్లోరింగ్ వర్క్, టైల్స్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉంది ఈ ప్లాట్ఫామ్స్ పైన. కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన జరుగుతున్నటువంటి ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మాత్రమే కంప్లీట్ కావాల్సింది ఫ్రెండ్. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద పెండింగ్ వర్క్ అనేది ఏమీ లేదు. మొత్తం కంప్లీట్ అయిపోయాయి రూఫ్ టాప్ వర్క్స్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏదైతుందో కరీంనగర్ రైల్వే స్టేషన్లో వాటిపైన ఈ షీట్ వర్క్ అయితే రావాల్సి ఉంది. ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఇక్కడ కంప్లీట్ అయితే ఈ స్టేషన్ మొత్తం మనం ప్లాట్ఫామ్స్ అనేవి అన్నీ మనకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక హైలైట్స్ ఏంటంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ది ఇది లిఫ్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో 2 ఎలివేటర్లు 2 ఎస్కలేటర్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది లిఫ్ట్ నెంబర్ 1. ఇక్కడ బేస్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 1-2 డేస్లో మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా అరేంజ్ చేయబోతున్నారు. ఇక్కడ ఈ లిఫ్ట్ నెంబర్ 1 అనేది మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన వస్తుంది ఫ్రెండ్స్. ఇది
ఈ లిఫ్ట్ అరేంజ్ చేసిన తర్వాత కూడా మన అప్డేట్ వీడియో ఏదైతే లిఫ్ట్ వీడియో ఉంటుందో అది కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కోరుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చాలా వరకు రాబోతున్నాయి మన ఛానల్లో. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 1 అని చెప్పాను ఫ్రెండ్స్. ఈ లిఫ్ట్ నెంబర్ 1 బేస్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మీకు పైకి తీసుకెళ్ళి లిఫ్ట్ నెంబర్ 2 వర్క్స్ ఎంతవరకు వచ్చాయో మీకు చూపిస్తాను. అలాగే ఎస్కలేటర్ వర్క్స్, ఇది మీరు చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పూర్తి కావాల్సినటువంటి ఏదైతే షీట్ వర్క్ రావాల్సినటువంటి రూఫ్ టాప్ వర్క్స్ ఫ్రెండ్స్. ఇందాక మీరు కింద చూసారు కదా, ఇప్పుడు పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన వచ్చినటువంటి ట్రైన్స్ ప్లాట్ఫామ్ డిస్ప్లే బోర్డు. ఏ ట్రైన్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది డిస్ప్లే చేసేది ఈ బోర్డు ఫ్రెండ్స్. దీన్ని నిన్ననే అమర్చారు. దీన్ని మీకు ఇది బిగ్ అప్డేట్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా అమర్చినటువంటి ఈ డిస్ప్లే బోర్డు, దీనిపైనే మనకి ప్లాట్ఫామ్స్, ట్రైన్స్ ఎక్కడ వస్తున్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫామ్స్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందనేది మనం డిస్ప్లే చేసేది ఈ డిస్ప్లే బోర్డులోనే. కాబట్టి ఇది కూడా మన త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఫస్ట్ మన స్టేషన్ యాగరాల తర్వాత దీన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము. ఇక్కడనే మనం ఇక ముందు ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సింది ఇక్కడే, ఈ ప్లాట్ఫామ్ మీదనే. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే ప్రయాణికులందరూ చూసుకోవాల్సింది ఇక్కడే, ఈ ప్లాట్ఫామ్ డిస్ప్లే బోర్డు మీదనే. నేను ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద వర్క్స్, మరియు సెకండ్ ఏదైతే ఎలివేటర్ ఉందో సెకండ్ లిఫ్ట్, వాటి పనులు కూడా ఎంతవరకు వచ్చాయనేది ఇది ఇక్కడ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ లిఫ్ట్ కూడా ఇక్కడ కూడా అరేంజ్ చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా బేస్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. ఇక్కడ ఇది ఎలివేటర్ నెంబర్ 2, ఇది లిఫ్ట్ నెంబర్ 2, ఇది ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 పైన వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వీటి పనులు కూడా పూర్తవడానికి వచ్చాయి. జస్ట్ ఒక లిఫ్ట్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ లిఫ్ట్ అరేంజ్ చేసిన తర్వాత దీని అప్డేట్ కూడా మీకు నేను అదే వీడియోలో ఇస్తాను మీకు. ఈ ఎలివేటర్ నెంబర్ 1, ఎలివేటర్ నెంబర్ 2, ఎస్కలేటర్ నెంబర్ 1 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 2, ఈ 4 ఏవైతే ఉన్నాయో హైలైట్స్ ఆఫ్ కరీంనగర్ రైల్వే స్టేషన్, ఈ 4 మీకు నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది చూస్తున్నది మనది ఎస్కలేటర్ నెంబర్ 2 ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నటువంటిది. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నది ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఏదైతుందో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు కూడా ఇంకా షీట్ వర్క్ అనేది పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. చూస్తున్నారా మన నేషనల్ ఫ్లాగ్ ఎంత బాగుందో కదా. కరీంనగర్ రైల్వే స్టేషన్లోని ఎస్కలేటర్ నెంబర్ 2 ఇదే ఫ్రెండ్స్. ఇది ఎలివేటర్ నెంబర్ 2 బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను దీని వర్క్స్ ఆల్మోస్ట్ మన లాస్ట్లో చెప్పుకున్నట్టుగా మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. 100 out of 100 కంప్లీట్ అయిపోయాయి ఈ వర్క్స్ అనేది. జస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ ట్రయల్ రన్ అనేది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇది ఈ ఎస్కలేటర్ వర్క్స్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది జస్ట్ పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ వర్క్స్ మొత్తం 100 out of 100% డన్, కంప్లీట్ అయిపోయి త్వరలోనే ఈ 4 ఏదైతే 2 ఎస్కలేటర్లు ఉన్నాయో 2 ఎలివేటర్లు ఉన్నాయో వాటిని మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించుకోబోతున్నాము. వీటితో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ స్టేషన్ బిల్డింగ్, ప్లాట్ఫామ్ వర్క్స్, ఇవన్నీ పనులు మొత్తం జరుగుతున్నటువంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఆర్ మే నెలలోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఈ లెఫ్ట్ సైడ్లో షీట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ నుంచి మొదలు కావాల్సిన ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో షీట్ వర్క్ ఇటు చివరి వరకు రావాల్సి ఉంది. నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మొత్తం పూర్తిగా వచ్చేసినాయి షీట్ వర్క్ అనేది. ఎలాంటి వర్క్ అనేది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద పెండింగ్ లేదు. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైనే మన షీట్ వర్క్ అనేది జరుగుతున్నది. మీరు చూసినది అది వెస్ట్ సైడ్, అది పడమర దిక్కు. ఇప్పుడు నేను తూర్పు దిక్కు ఏదైతే ఉన్నదో అటు కూడా చూపిస్తాను మీకు నేను. ఈస్ట్ సైడ్ ఇది వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఈస్ట్ సైడ్ ఫ్రెండ్స్. ఈ ఈస్ట్ సైడ్ కూడా నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1, నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. వీటిపైన షీట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు షీట్ వర్క్ జరగాల్సిన ఒక లెఫ్ట్ సైడ్ ఏదైతుందో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ వరకు రావాల్సి ఉంది. ఇక నేమ్ బోర్డు మీద మనం ఏదైతే లాస్ట్ టైం చూసామో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒక నేమ్ బోర్డు, ఆ నేమ్ బోర్డు వర్క్స్ కూడా జరగాల్సి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన పూర్తయినటువంటి రూఫ్ టాప్ వర్క్స్. ఇక్కడ షీట్ వర్క్ అనేది ఎలాంటి షీట్ వర్క్ అనేది పెండింగ్ లేదు ఫ్రెండ్స్. ఇది ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మీద పూర్తయిపోయాయి వర్క్స్ అనేది. ఇప్పుడు మనకు వర్క్ ఉన్నది ఏదంటే ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైనే అక్కడ మనకి ఈ ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం టైల్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ టైల్స్ వర్క్స్తో పాటు ఈ షీట్ వర్క్ ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో వీటి షీట్ వర్క్ మాత్రమే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, కింద నుంచి చూపిస్తాను. ఇక్కడ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు పెండింగ్ ఉంది మాత్రం ఒక ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన జరుగుతున్నటువంటి పనులు పూర్తి అయితే మనకి ఎంటైర్ కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా
100 అవుట్ ఆఫ్ 100 అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మనం ప్రారంభించుకోబోతున్నాము. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన జరుగుతున్నటువంటి పనులతో పాటు ఏదైతే కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ వర్క్ కూడా విడివిడిగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా పూర్తి అవడానికి వచ్చేది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన వస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ వర్క్ ఇది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉందో ఈ షీట్ వర్క్ అనేది దీని పక్కన ఉన్నటువంటిది మన కాంపౌండ్ వాల్ ఇది. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో వీటి పనులు కూడా దాదాపు పూర్తి అవడానికి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రూఫ్ టాప్ బాక్స్. ఇది బయట నుంచి తీసాను ఫ్రెండ్స్. ఇది ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ బాక్స్ ఇవి. ఇక్కడ దీని పక్కనే మనకి కాంపౌండ్ వాల్ చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంపౌండ్ వర్క్స్ కూడా మొత్తం పూర్తి అవుతున్నాయి. ఒకసారి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఏదైతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఉందో దానికి మెయిన్ కనెక్టివిటీగా ఉండబోతుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ నుంచి న్యూఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు కూడా త్వరలో వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది ఫ్రెండ్స్. భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారబోతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.